సో ప్రస్తుతం శశి టీవీ లైవ్ విజువల్స్ అయితే మనం ఎక్స్క్లూసివ్ విజువల్స్ అయితే చూస్తున్నాము. సో పెద్దమ్మ టెంపుల్ కూల్చిన తర్వాత ఎంతమంది ఇమోషనల్ గా డామేజ్ అయ్యారనేది మనందరికీ తెలిసిన విషయం. ఒక 80 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ ఇది. ప్రెసెంట్ అయితే ధర్నా చేస్తున్నారు, చూడండి ప్రెసెంట్ ధర్నా చేస్తున్నారు ఇక్కడైతే. సో ఒకసారి రండి, లోపల కూడా చూపిస్తాను. అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది. పోలీసులు చాలా మంది కొట్టడం జరిగింది, పైకి వెళ్ళడం జరిగింది, వెళ్తుంటే ఆపడం జరిగింది. చాలా అందరికి గాయాలు అయితే అయ్యాయి, చాలా వరకు బ్లడ్స్ కూడా వచ్చాయి, చాలా రిటేక్ అందరికి బ్లడ్ కూడా వచ్చింది. ఎవరైతే దెబ్బలు పడ్డారో వాళ్ళు. ఇప్పుడు లోపల అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. చూస్తలేరు, మోకాళ్ళని చూస్తలేరు, మీరు శివసాతి జోగి మమ్మల్ని కూడా చూస్తలేరు. ఎటు పడితే నూకేస్తారు, మొత్తం దౌర్జన్యంగా చేస్తారండి. ఇది చాలా పద్ధతి కాదు. మేము అమ్మవారి కోసం, దేవుని కోసం, సనాతన ధర్మం కోసం వచ్చినాము. మేమేమో ఒక పైసా కాదు, బంగారం కాదు, ఎండు కాదు, ఒక ధర్మం కోసం, దేవుడి కోసం వచ్చినాము. ఎందుకంటే మేము ఎప్పుడు దేవుడి మీద బతికే వాళ్ళం. దేవుడికి బోనాలు చేసుకో, దేవుడికి పూజలు చేసుకో బతికే వాళ్ళం. ఈ అమ్మవారికి భోజనం సమర్పించడానికి వస్తే ఆడిని ఒక బోనం పడేసి మమ్మల్ని అసభ్యకరంగా నూకేస్తే మా వాళ్ళ చీరలు, మా వాళ్ళ మొత్తం కింద పడిపోయినామండి. ఇది పోలీసు వాళ్ళ సహకారం లేదు. కానీ పోలీసులు కూడా హిందువే ఉన్నారు, మళ్ళీ బొట్లు పెట్టుకుని బోనాలు పెట్టుకు కానీ మాకేం సహకరిస్తలేరు. మరి ఇందులో ఎవరు చేయిందో ఎవరు వస్తుందో తెలియదు. కానీ ఇదైతే పద్ధతి కాదమ్మా. అమ్మవారు కూడా ఎప్పటికైనా ఇది ఒప్పుకోదు. ఈ బస్తీ వాళ్ళకు కూడా చాలా కీడు జరుగుతుంది చూడండి. ఇది రానున్న రోజుల్లో ఇంకా చాలా గలీజ్ అవుతుంది చూడండి. ఇది మాత్రం మంచి పద్ధతి. ఎక్కిస్తే మేము ఇప్పుడు చూసినాము, వాళ్ళని రిలీజ్ మేము బండి డోర్ మరి దౌర్జన్యంగా ఎక్కిస్తుంటే మేము గుజ్జు మరి ఆ లేడీస్ అందరిని విడిపించాము. మేము ఏడికైనా ముందుకెళ్తాం, అసలు వెనకెళ్లే ప్రసక్తే లేదండి. ఆడవాళ్ళని చూడండి ఎట్లా పడితే అట్లా మీద చేతులు వేసి చెబుతున్నారు. మా దగ్గర సో ఇక్కడ కరాటే కళ్యాణి గారు అయితే బోనం తీసుకొని వచ్చారు. సో తను ఒక్కలే స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ముందుకు వెళ్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ అండ్ చాలా రచ్చ జరుగుతుంది. చూసుకున్నట్లయితే పోలీసులు అయితే చాలా తెగించిపోయారనమాట.
అమ్మకి అన్న బువ్వ పెట్టిందని నువ్వు అమ్మ పెట్టదా ఇంతమంది పెట్టదా అమ్మే వీళ్ళందరిలో ఉన్నది అమ్మే అమ్మే వచ్చి అమ్మ పని అమ్మ చేసుకుంటారు అర్థమైందా ముందుకెళ్దాం మన గుడి మనం తెచ్చుకుందాం మన అమ్మని మనం ప్రతిష్ఠించాం అర్థమైందా తల్లి అమ్మాయి మమ్మల్ని అందరినీ పట్టుకొచ్చింది నువ్వు చేసిన పూజ ఎక్కడికి పోలే మా అందరిలోనూ ఉంది మా అందరికి దక్కింది ఆ భాగ్యం నీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ బయట తీసుకున్నాము రోల్ చేయ మాట్లాడతా రోల్ చేయి సో ఇక్కడ కరాటే కళ్యాణి గారు అయితే బోనం తీసుకొని వచ్చారు సో తను ఒక్కలే స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ముందుకు వెళ్తున్నారు అనమాట చూడండి ఇక్కడ అండ్ చాలా రచ్చ జరుగుతుంది చూసుకున్నట్లయితే పోలీసులు అయితే చాలా తెగ్గించిపోయారనమాట